ఓటుకు నోటు కేసులో రేవంత్కు 29 వరకు కస్టడీ పొడిగించారు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఇవాళతో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రత్యేక బందోబస్తు మధ్య ఈ ముగ్గురిని కూడా వేరు వాహనాల్లో కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత వీళ్ళ ముగ్గురిని కూడా ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. ఏసీబీ ఒక మెమో కూడా దాఖలు చేసింది. ప్రస్తుతానికి దర్యాప్తు పూర్తి కాలేదు, ఇంకా సాక్షులను విచారించాల్సి ఉంది. ఇప్పటికే 14 టేపులను ఎఫ్ఎస్ఎల్ కు పంపించాం కాబట్టి దానికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉన్న నేపథ్యంలో వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించాలంటూ కోర్టులో మెమో దాఖలు చేసిన నేపథ్యంలో అది కూడా ఆ మెమోలో పేర్కొన్న అంశాలన్నింటినీ కూడా నిందితుల ముందు న్యాయమూర్తి చదివి వినిపించారు. దాంతోనే రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టుగా కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మాత్రం వాళ్ళను కోర్టు బయటికి తీసుకువచ్చి మళ్ళీ ప్రత్యేక వాహనంలో ఎక్కించి చెర్లపల్లి జైలుకు పంపించారు. ఈ ప్రాసెస్ అంతా కూడా 3-4 నిమిషాల్లో పూర్తయింది. మళ్ళీ ఇప్పుడే వాళ్ళందరినీ చెర్లపల్లి జైలుకు తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున హడావుడి కనిపిస్తుంది. కొంతమంది పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్లకు సంబంధించిన నిందితులకు సంబంధించినటువంటి బంధువులు కూడా ఇక్కడ రావడంతో కొంత హడావుడి ఇక్కడ కనిపించింది. న్యాయవాదులు కూడా కోర్టు హాల్లో పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతోంది అనేటువంటి విషయాన్ని ఏసీబీ అధికారులు చెప్పారు. కాబట్టి ఇంకా ఎఫ్ఎస్ఎల్ నుంచి నివేదిక రావాల్సి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఈ 3-4 రోజుల పాటు జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేటువంటి అంశం కనిపిస్తుంది. ఎందుకంటే 14 టేపులకు సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావాల్సి ఉంది. అందులో స్వరాలు, ఎవరెవరి స్వరాలు ఇందులో ఉన్నాయి అనేటువంటిది తేటతెల్లం కావాల్సి ఉంది. ఆ తర్వాతే ఫర్దర్ గా ఏసీబీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా చాలా త్వరితగతిన దర్యాప్తును వేగవంతం చేసే దిశగానే ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే మరిన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది అనేటువంటి విషయం ఇవాళ మెమో దాఖలు చేసిన దాన్ని బట్టి తెలుస్తోంది. కళ్యాణ్, థ్యాంక్ యూ శర్మ.